హలో అండి, అందరికి ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. అయితే బోనాల స్పెషల్ కింద ఈరోజు నేను ఇక్కడ వంట చేసుకుని తినిపోదామని వచ్చిన. అయితే చిన్నగానే మనం పొడగొట్టద్దు కదా, కాబట్టి వస్తూ గండి మైసమ్మ దగ్గర ఒక కోడిని అయితే కోసుకుని వచ్చినాము. ఎందుకంటే ఈరోజు నా మన్మరాలి ఫీవర్ ఉంది. అయితే ఇక నా బిడ్డ రాలే, ఇక కోడిని కోసి ఇట్లా తెచ్చినాం. దానికోసం వేడి నీళ్ళు అయితే నీళ్ళు కాగే వరకు ఒక రౌండ్ వేసుకుని వద్దాం మనం. ఇది ఇట్లా మనకి ఇట్లా ఈ అవతారంతో నేను వంటలు గిట్టలు చేయలేను, కష్టమవుతుంది. డ్రెస్ చేంజ్ చేసుకుని మనకు రూమ్ ఉంది కదా, రూమ్ ఉంది, డ్రెస్సెస్ కొన్ని డిక్కీలో ఉంటాయి. ఎందుకంటే ల్యాండ్కి వచ్చినప్పుడు అప్పుడప్పుడు తడిచినప్పుడు ఇట్లా మార్చుకోవడానికి ఎప్పుడు ఒక రెండు అయితే పెట్టుకుని ఉంటా. మన వీడియో అయితే అసలు మిస్ అవ్వకండి. అయితే ఇంట్లోనే ఇగో వడ కోసం అని చెప్పి పిండి కూడా తీసుకొచ్చాను. ఇక్కడే చికెన్ కర్రీ, అట్లనే వడలు, రైస్ వచ్చేసి మనకు రైస్ కుక్కర్ ఉంది కదా ఇక్కడ రూమ్లో, అక్కడే. అయితే 3 days అయింది రాక. ఇవి మనం నీళ్ళు కాగే వరకు ఒక్క రౌండ్ అట్లా వేసి డ్రెస్ చేంజ్ చేసుకొని పొయ్యి కాడికి వచ్చి వంట స్టార్ట్ చేద్దాం. ఇది అయింది అసలు. మొన్న 2 ఉండే, ఒకటి దింపిన, ఒకటి అది పోయింది. ఈరోజు వీడియో మా రాముడు తీస్తుండు, ఎందుకంటే పప్పి నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళిండు. కాకరకాయలు ఉన్నాయండి, మళ్ళీ నేను ఎప్పుడు వస్తాను 3-4 రోజులకి, అందుకే తెంపుకోబోదామని చెప్పి. చూడండి, అయితే చాలామంది అమ్మ వీడియో మిస్ అవుతున్నాం అంటారు 2 రోజులకే. అందుకే సరే వీడియో తీద్దామని చెప్పి వీడియో స్టార్ట్ చేసిన. లేకపోతే ఇంటికి వెళ్ళి మంచిగా నిమ్మలంగా వండుకొని తిని పండుకుంటుంటే. కానీ ఇంకా ఇక్కడే అట్లనే ప్లాట్ చూసేది ఉంది, ప్లాట్స్ ఉండే, అవి చూసేది ఉంది, చూసి వెళ్దాంలే అనేసి ఇంకా ఆ పని అవుతుంది. చూసేసి అట్లనే మనం ల్యాండ్ చూసి ఇంకా కూరగాయలు ఏమైనా వెళ్తే తెంపుకొని వంట చేసుకొని తిని అట్లనే మనం వాళ్ళకి మిస్ అయిన ఫీలింగ్ కూడా లేకుండా ఇట్లా వద్దామని చెప్పేసి ఇట్లా వచ్చినాం. చూడండి ఎన్ని కాకరకాయలు ఉన్నాయి. ఆ రోజు బాగానే ఉన్నాయి, వర్షం పడ్డది కదా నిన్న మొన్న, వర్షం అండి 4 days నుంచి. బీరకాయ కూడా ఒకటి వెళ్ళింది. నేను కూరగాయలు ఇట్లా వెళ్ళినాయి అంటుంటే ఆడికి వెళ్ళినాయి, ఆడనే ఉన్నాయిగా అంటుంటారు కొందరు. ఇక అట్లా ఇక నా మాట తీరే అట్లా. నా కొడుకుంటేమో అటు ఇటు తీసి ఇంకా ఉన్నాయి మమ్మీ, అడున్నాయి అమ్మని చెప్తుండే. రాముడు కదా, కొంగల అవి నెమ్మలిలా కొంగల్. అయితే కొందరు అంటుంటారు, అమ్మ ఎంత మంచిగా ఉంటారు, కడుపు నిండా తింటారు, ఒంటి నిండా బట్టలు వేసుకుంటారు, మంచిగా వండుతారు, మంచిగా మాటలు చెప్తారు, ఎంత బాగుంటాయమ్మా మీ వీడియోలు, మిస్ అవుతున్నామమ్మా అని చెప్తారు. ఏం లేదండి, మనం నిండుగా ఉన్నాం సరే, నిండుగా ఉండి మంచిగా తిని మంచిగా కష్టపడి అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. కష్టం మంచిగా చేయాలి, మంచిగా తినాలి, మంచిగా ఉండాలి, అంతే. ఎంత నెక్స్ట్ వీక్ అయితే, ఇప్పుడు మనకు అంతా బోనాలు నడుస్తున్నాయి కదా, నెక్స్ట్ వీక్ అయితే మన అమ్మవారి దగ్గర పూజ ఉంది. మంచిగా బోనాలు చేసుకొని ఎంత బాగుందండి వాతావరణం, వర్షం వచ్చేటట్టు ఇట్లా చల్లగా భలే ఉందండి. ఈ బెండకాయలు ఉన్నాయి. ఇక మా వాడు వచ్చే వరకు ఇక దబదబా దింపేసి పోయి వంటకాడ కూర్చుంటా. నా బట్టలు కూడా కారులోనే ఉన్నాయి, డిక్కీలో. చూడండి, ఈ ల్యాండ్లో ఉంటే కిలకిల రాగాలు, పక్షుల సౌండ్లు ఎంత బాగా అసలు. అవన్నీ గొంగళ పురుగులన్నీ వెళ్ళిపోయినాయిగా, వాటికి 4 రోజులే ఏమో టైము. వెళ్ళిపోయినాయి, ఏం లేవు, మంచిగా ఉంది నీట్గా. ఇగో మన కలసందకాయలు కూడా వెళ్ళాయండి, ముదిరినాయి.
ఉడకబెట్టుకొని తినచ్చు. అరే ఇది పీకితే కింద చెట్టుతో సహా వస్తుంది. ఈ మొన్న కర్రీలో వేసినాం కదా, మస్తుండే. బీన్స్ అని కదా ఆడిచ్చింది మనకి, బీన్స్ అని ఇచ్చిండు. అలసందల కాయలు వెళ్ళినాయి. మరి ఇవి బీన్స్ అనే అంటారేమో మరి ఊళ్ళల్లో. అలసంద బీన్స్ ఇవి కాదు, మళ్ళీ తెచ్చిన నేను. తెచ్చినావు మళ్ళా? ప్యాకెట్లు రూమ్లో ఉన్నాయి. మళ్ళీ వేయలే అవి. ఇప్పుడు వర్షం పడితే వేద్దామన్నాడు. ఇవి లేవని అన్నానో లేదో ఇక్కడ కనిపించిందిగా. ఇది కర్రీ చేసుకుంటే వస్తుందండి. ఇట్లనే ఉడకబెట్టుకొని తిన్నా కర్రీ చేసుకున్నా వస్తుంది. ఇవి ఇంకా పప్పులు చేసుకుంటే ఇంకా వడలు గిడలు చేసుకోవచ్చు మనం. నాకు చీరలో ఉంటే కన్వీనియంట్ ఉండదు. బయటికి అయితే అట్లా వెళ్తాము, ఏ మీటింగ్లలోనో చైర్లలో కూర్చుంటాము, ఇటు వస్తాము, ఇబ్బంది ఉండదు. పని చేయాలంటే ఇబ్బంది. బాగానే వెళ్తున్నాయి కదా, తెంపే కొద్ది కనిపిస్తుంది. ఓకే, అసలు ఇంట్లో మామిడికాయ పచ్చడి అయిపోయిందండి. మా రాముడు అయితే రోజు పచ్చడి అంటుండు. మళ్ళా ఈరోజు అవి ఏం చెప్పాడు నా కొడుకు. ఉంటున్నా వస్తావులే దసేపు అయితే. ముంగట ఎంత పెద్ద కాయలు మిస్ అయినా. వర్షం పడే వరకు తోటకూర మంచిగా అయింది కదా రాముడు. ఇదైతే ఉత్త తలకాయలే మనకు వస్తున్నాయండి. కింద చేయడంలాగా ఉంది కదా, అయినా ఇంకా మన చేయలేదు కదా, ఇంకా తెంపుకొని ఉత్త తలకాయల మందం వేస్తున్నా. ఉత్త ఇట్లా జుట్లు దింపి వేస్తున్నా. మనం పండించుకుంది ఎంత అపురూపం అసలు. అయితే ఎవరో ఒక ఆమె నిన్న ఒక కామెంట్ పెట్టింది, అమ్మ మీకు క్యాన్సర్ ఏమో చూయించుకోండి అని. అసలు అలాంటి మనుషులు కూడా ఎంత దుర్మార్గంగా అండి, ఎంత దరిద్రంగా మాట్లాడతారంటే వాళ్ళ బుద్ధి కుళ్ళిపోయి ఉంటుంది. ఆ మనుషుల బుద్ధి కుళ్ళిపోయి నశించి ఒకరిని ఒక మాట అంటే అనేది ఏది ఉండదు. ఒక అమ్మాయి డిపెండ్ చేస్తూ ఎందుకు అట్లా అంటావు, నీకేం నొప్పి ఏం బాధ అంటే నిన్నేమన్నానా నిన్నన్నానా ఆమెనంటున్నా నీకేంది. అది కూడా వక్రంగా దాని పేరు ఏదో ఉంది. ఎందుకంటే అసలు ఏడుస్తారు మంది మీద. కొంతమంది బుద్ధి అది చిల్లర బుద్ధి, చిల్లర అడ్డ. ఒకరిని బాధ పెడతా, నాకేం బాధలేదు, వాళ్ళే పోతారు. అదేంటిది, ఇప్పుడు ఒకరిని నేను అన్నాను అనుకో, నువ్వు అన్నావు నన్ను, నీకు ఇట్లుంది పోయి చూయించుకొని ఆ రోగం నీకే వస్తుంది అని చూసుకో. ఎందుకు
ఇవి పచ్చ గోంగూరనా, అది తోటకూరనా? దాంట్లో మట్టిలో ప్రోటీన్ తక్కువ అట్లా అయినట్టుంది. అంటే ఇది కూడా ఉంటుందా? అదే ఇగో ఇక్కడ పచ్చగా ఉంది, అక్కడేమో అంటే వాటర్ తక్కువై మట్టిలో. ఇక్కడ చెట్లలో ఉంది చూడు. అవును నువ్వు అన్నది, ఇగో వాటర్ తక్కువై ఇట్లా అయ్యేది. నీళ్ళు ఉంటే ఇగో పచ్చగా లేతగా ఎంత బాగుంటుంది చూడు. గోంగూర ఏమో ఇది ఒక్క చెట్టే దొరికింది, ఆడుందేమో అక్కడ ఉంటుంది. గోంగూర అలా పెడతా సైడ్కి. మరి మామిడికాయలు తెంపరా, పచ్చడి పెట్టనా? 2 కాయలు పచ్చళ్ళు పెడతా చాలు, 2 కాయలు ఒక సీసాలు. ఇవి ఉండనే మళ్ళీ కొన్ని రోజులు అయినాక తెంపుకున్నాం. ఈ చెట్టు కింద మొత్తం అన్నీ ఎట్లా వచ్చేసినాయి, ఒక్క ఇత్తు కొంచెం పెట్టినా ఇట్లా అంతా ఇట్లా వచ్చేసినాయి. ఈ చెట్లు కూడా వర్షం పడితే మొత్తం ఇట్లా. ఈ మళ్ళీ పూలని చదివే ఏమో పూలు అన్నారబ్బా, ఏంటివి? సన్నజాజి. సన్నజాజి కాదు, చవిలీలో ఏమో అన్నారు. ఇంకోటి ఇది పూలు తెంపేటప్పుడు అన్నీ తెంపొద్దంట, ఒకటి ఉంచాలంట. మల్లెపూలు తెంపుతుంటే అన్నారు నిన్న ఎవరైనా. ఉంటాయి ఏ సందులోనే అవి, నేను అన్నీ తెంపాలన్నా తెంపలేను. కొన్ని ఖచ్చితంగా మిగిలిపోతాయి చెట్లు పూలు. ముల్లంగి వచ్చినాయి, మళ్ళా వేరే తెచ్చుంటే బాగుండేది పూలు వేయడానికి పైనది. పూలు వేయడానికి వేరే తెచ్చుంటే బాగుంది. వేసాను ఇలా ప్రస్తుతానికి. పక్కకు పెట్టు, 1 సైడ్ పెట్టు. వదిలితే వదిలేసేవి. ఇదో ముల్లంగి కొన్ని వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి అవి. ఇది లేకది, ఇదైతే ముదిరిపోయింది మొత్తం. ఇది ముదిరిపోయింది. అమ్మ ఎన్ని ముదిరిపోయినాయి కాయలన్నీ. ఇగో 7 ఉన్నాయి. 4 రోజులు అయింది కదా. అవి అంతకుముందే ముదిరిపోయినండి కొన్ని. అవును, మీరు బోనాలు చేసుకుంటారా? మేము కోడిని కోసి కొబ్బరికాయ కొడుతుండే మా అత్తమ్మ. బోనం అనేది ఎత్తకపోతుండే. అంటే మేము ఊర్లో ఏమో పొంగపాలు పెట్టుకొని అదే పరిమాణం చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి కోడిని కోస్తాం. కాకపోతే నెత్తిని ఇట్లా పెట్టుకోమంతే. కానీ నా ఫ్రెండ్స్లో నేను ఇట్లా పోయినప్పుడు నేను ఎత్తనే ఉంటా. ఇబ్బా ఇది పెద్దగా అయింది, అయినా లేతగా ఉంది. తెంపడం ఎట్లా చూడండి, ఇది ఎంత లేతగా ఉంది, పెద్దగా ఉంది. దాని సైడ్ కూడా ఉంది ఒకటి. ఇదా? ఇది పెద్దది ముదిరిపోయింది, అది అంతకు ముందు ఉన్నట్టుంది. అమ్మా ఎంత గట్టిగా ఉన్నాయి తెలుసా అవి. అబ్బా గట్టిగా రాళ్ళు ఉన్నట్టున్నాయి. అబ్బా ఉప్పు ఉంది. వీడు వాటర్ తీసుకొని ఎప్పుడు వస్తాడో, వంట ఎప్పుడు చేయాలో. నీళ్ళు కూడా కాగిపోయింది.
అబ్బా ఇక వంట చేసుకొని తినాలి. మొన్న గోరింటాకు అంతా తెంపినా కదా, మంచిగా అన్ని ఈగురు వచ్చేసింది. చూడు ఎంత బాగా వచ్చేసిందో. ఈ చెట్టు ఉత్త ఇట్లా పోతుందేమే చూడు. వదిలేసి అవి ఎందుకు మరి? ముదిరిన పడ మెత్తగా ఉంది అది అనిపించింది, పీక్తే రాలే. ముదిరిపోయిన గింజలు ఇట్లా తింటే మస్తు ఉంటుంది. మరీ గింజలు కూడా తినే విధంగా ముదురుతున్నాయి. పైనాపిల్ అంతా ఎట్లానే ఉబ్బగానే రాకుండా చెమటలు పడుతున్నాయి. వర్షం పడుతుంది. వర్షం పడేటట్టుంది, రోజు పడుతూనే ఉందిగా. అబ్బా అవును కానీ నీకు మిగిలిన సినిమా ఇష్టం అన్నావా? ఇష్టమా లేదా? ఇష్టమే. నీతో మాట్లాడుద్దామని చూస్తున్నావు, మాట్లాడితే అందులో ఏ సీన్ ఇష్టం? మిథునంలో కూడా వాళ్ళిద్దరేగానే ఉండదు ఇప్పుడు మన ఇద్దరం ఉన్నట్టు. ఇద్దరు ఉన్నా కూడా ఇది వీడియో ఉంది అంటావా? వీడియో ఉండద్దు. వీడియో లేకపోతే గలగల ఏం కాదులే, మాట్లాడు, మన వాళ్ళు కూడా చూస్తారు. నీకు ఏ సీన్ ఇష్టం అలా? అన్ని సీన్లు ఇష్టమే. అబ్బా నీతో మాట్లాడి నేను కానీ ఎవరికే ఇట్లనే. నా తరమా భవ సాగర మీదుత ఇలా ఇందుకు సోత్తమ రామ రామ. నీతో మాట్లాడించడం నా తరం కాదులే కానీ ఈ ఆకులు అల్లేయాలన్నది చెప్పుకుంటుంది. ఎప్పుడన్నా ఒక కథ చెప్పంటే కథ చెప్పడు మా రాముడు. పాట పాడమంటే పాట పాడాడు. వీడు మళ్ళీ ఎల్బీనగర్ పోయిండు ఏంది? అదే కదనే. ఎంతసేపు పోయిండు మరి? ఎంతసేపు పోయిండు? మధ్యాహ్నం అయింది, టైం 2 అయింది. తినా అబ్బా ఈడ వెళ్ళింది వచ్చినట్టుంది. రమ్మను వాడికి ఇచ్చేపో. నువ్వు మాట్లాడు, నీతో ఏం మాట్లాడినా కూడా. పోవే. అబ్బా చూడు ఎట్లయిందా మొక్క, చెంటలు గారిపోతే. ఈ గోంగూర చెట్లు కొన్ని 3 వచ్చినట్టు. అబ్బా మొహాన్ని తుడుచుకుంటూ ఉన్నా భయంగానండి. అంతా ఇట్లా చిన్న ఇట్లా. ఇక్కడ ఏమన్నా కాయలు ఉన్నాయా? మస్తు కాయలు ఉన్నాయి కదా. ఇంకా ఇవి పెద్ద కాయలండి, పెద్ద కాయలు వెళ్ళినాయి. అని అమ్మా కనిపిస్తానే లేవు, బాగానే ఉన్నాయి కదా. మావాడు వచ్చాడు. మీ డాడీ మాట్లాడిస్తానో మాట్లాడతలేడు. అవునా? ఎక్కడ? కొత్తగూడ.
అలాంటి చెట్లలో ఉంటాయి మరి పాములు. ఉంటావా గుంతలాళ్ళు ఉంటాయి ఇట్లా బయట ఉంటాయి అంటే కచ్చిరి విచ్చిరి ఇట్లా ఉన్నాయి కదా. ఏమన్నా పిల్లలు ఏమన్నా ఉండొచ్చు ఉంటాయి. ఇదేమద్దా ఫస్ట్ డ్రెస్సింగ్ వేసుకుంటేనే ఎట్లా పడితే అట్లా పూడ్చుకొని ఎట్లా పడితే అట్లా పడుకొని ఉంటుంది నాకు. ఈ బుడంకాయలు లెక్కనే ఉన్నాయి చూడితే. దోమలా అమ్మాయి ఏమో ఇటు బాగున్నాయిగా. 3 అయితే వెళ్ళినాయి. ఇంకా అక్కడ కిందికి రావాలన్నా చల్లగా ఉంది కాబట్టి ఇవి పెట్టద్దాం. కాయలకి చాలా వెళ్ళాను. ఏ బాబాయ్ ఇవి అబ్బా అలసంద కాయలు ఎంత చల్లగా ఉంది. మస్తు పొడిస్తుంది, మస్తు చల్లగా ఉంది. తోటకూర ఆడ ఎక్కువ ఉండే అసలు. అయితే ఒక అమ్మ షార్ట్స్ పెడితేనే బాగపోతాయా లేకపోతే లాంగ్ వీడియోలు కూడా పెట్టాలా అన్నది. అయితే అది షార్ట్స్ పెడితే ఏమమ్మా 1 మినిటే కాబట్టి ఫాస్ట్గా వెళ్తాయి. మనకి డబ్బులు రావాలంటే లాంగ్ పెట్టాలి, షార్ట్లకి డబ్బులు రావు. అది ఓన్లీ రీచ్ని పెంచుకోవడం కోసం మాత్రమే. అంటే ఎక్కువ పోతాయి పబ్లిక్లోకి, సో ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఎక్కువ వ్యూస్ని పెంచుకోవచ్చు మనం. లాంగ్ వీడియోలకే పైసలు వచ్చేది. ఇంకోటి చాలా మార్చారు ఈ మధ్య బాగా అప్డేట్స్. ఆ మార్చిందంతా కూడా కష్టపడి చేసుకునే వాళ్ళకి మంచిదే. అది కష్టపడి చేసుకునే వాళ్ళ కోసమే పెట్టినట్టుగా ఉంది. ఎందుకంటే ఎటువంటి కాపీలు ఎటువంటి అవి ఎవరి పెట్టుకోవద్దు ఇట్లా ఉన్నాయి మొత్తం అన్నీ. మనం వచ్చినామంటే ఏ ఒకటి తెప్పుకోకుండా వెళ్ళనీకైతే ఉండదండి. ఇగో ఏ ఒకటి వెళ్తూనే ఉంటాయి. ఎంత ఆనందం అనిపిస్తుందో. చూడండి ఎన్ని వెళ్ళినాయో. ఇవన్నీ తరిగి బీన్స్ ఫ్రై చేసినట్టు చేయాలి. ఇది అట్లా ఒక రౌండ్ వేసి ఇక మనం వంట స్టార్ట్ చేద్దాం. అటువైపు కాయలు ఉండే అదేంటిది కాకరకాయలు వెళ్తాయి మనకు 2-3. అట్లనే జామకాయలు వెళ్తాయి కంపల్సరీ, ఎందుకంటే మనం వచ్చి 3-4 డేస్ అయింది. సపోటాలు వెళ్తాయి. సపోటాలు మనం తెంపుకెళ్ళాం కదా. తెంపుకెళ్ళాం కానీ మొన్న కొంచెం మీడియం సైజ్ ఉంది. అయితే ఇట్లా అదేంటిది అవి ఉండే కదా చెర్రీస్ 2. ఆ చెర్రీలల్లా ఒకటి పెట్టి ఒకటి తిన్నాం కదా నాన్న. పోయింది అది, కాయ పోయిందా? తినేసినాయి ఏంటియో. వాళ్ళ ఎన్ని తింటాయో మన దాంట్లో కదా. కట్టి పెట్టిండు. అది కరిసినాక కట్టి పెట్టిండా, కోతి కరిసినాక లేకపోతే కులిపి తినరాదు. ఎంత బాగా వస్తుంది వాసన, బాగా వస్తుంది. తిందాంలే మళ్ళీ కోసుకొని. చాలా రోజులు చాలా అయ్యాము. ఎంత మంచిగా వస్తుందిరా.
అప్పటికప్పుడు మా అయింది అట్లా తెంపుకుంటే అంత బాగుంటుంది. అబ్బా ఈ కాయలు కూడా ముదిరిపోతున్నాయి, లావ్ అయిపోతున్నాయి. అంటికాయలు మాత్రం ఊరుతలేవు. అవి చక్కెరకాయలు తత్తుంటే మన అక్క తెచ్చింది చూడు, అదే ఉండొచ్చు. అవే ఇవి ఏలంతుండి పండు అయిపోతాయి. ఇది మాత్రం గొల దిగుతూనే లేదు. ఇవి వెళ్తారు, ఆకులు వెళ్తానేమో నేను గెలాలి. చూస్తూ 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 చిన్నప్పటి నుంచి నెల తప్పి నుంచి అమ్మ భజన ఎట్లా చూసుకుంటుంది, ఎంతంత పెరిగిందా అని ఆనందం వేరు కదా, తృప్తే వేరు. నేను అట్లనే చూసుకున్నా ఫస్ట్. ఇట్లా మనం నెల తప్పి నుంచి కడుపు చూసుకుంటా ఉంటాం, ఎంత పెరిగింది అరిసేది ఇందాక నుంచి కొంగలా ఉంటుంది అది. నెమలి టైపు అరుస్తుంది నాన్న, అది నెమలి టైపు అరుస్తుంది. ఉరుములు చూడండి, ఉరుములు దంచుతున్నాయి, వర్షం పడుతుందేమో. మంచిగా కోడి కూర, వడలు. ఈరోజు బోనాలు కదా, వర్షం పడుతుంది పండైందా పక్క. మనం తీసుకుపోయినట్టన్నీ మా ఆయననా, కానీ మనం ఎక్కువ అన్నకి ఇచ్చినాం కదా, ఇద్దరికి ఇచ్చినాం కదా. మాగిపోయింది. ఎందుకు దింపినావు? టచ్ చేయంగా ఇరిగిపోయింది. ఇవన్నీ ఇంకా పండ్లు అయిపోతే అంత పండ్లు అయిపోతున్నాయి కదా ఇంట్లో పెడుతుంటే. ఏది ఎంపాలో ఏది ఎంపొద్దో కూడా అర్థమవుతలేదు నాకు. ఆకలి అవుతుందమ్మే, వేడిగా వండినామంటే మంచిగా తినచ్చు. అబ్బా మొన్న అది పండేదా నాకు పుట్టు పడలేదు నా చేపలది. రెండు చేపలు మొన్న చేపలు వండి చేసిన కదా, అది పడలేదండి అసలు. అది చూడు ఎన్నైనా ఇది పండినా తింపు. ఇంకా ఈడింది మంచి పండు కాదా, గట్టిగా బాగుంటుంది అన్న తీయగా. పక్క చూడు ఏముందో అలా నీళ్ళు పోస్తే నీళ్ళు పోసి పట్టుకొస్తే వర్షం పడి ఆగింది కాబట్టి పాములకి వెళ్తాయి. ఇప్పుడు ఆ చెట్టు పోయినట్టేనా మీగా? అది పోయిందన్నా, వాళ్ళు వారం అవుతుంది అన్నారు, చెప్పి నీకు వారం అవుతుంది అన్నారు కదా. అవును, మళ్ళీ వచ్చినప్పుడు పోదాం. ತುಂಬ చెట్టు నిండా కాయలు. చిన్న తెంపినాయి పండ్లుంటి నంపకుండా ఉన్నది తెంపినాయి అవి. ఈ చెట్టుకాయలు అయితే పెద్ద సైజు ఇంతలా వస్తాయి. ఇది కూడా మీకు అయింది మరి మైకోలేదా?
ఇది కోతి కొరికిందేనా మేము? కోతి కొరకలే, అట్లా కొరకదైనా ఆ పక్కన కింద తినమంటుంది. కొరికి పడేనా అది? పక్క నుంచి తినరాదు. పైన దిగి పడేసి. కోతి కొరికితే మనం కొరికినట్టు పళ్ళు ఉంటుంది దానికి. ఈ చెట్లు మొన్న పండ్లు బాగా ఇవి ఉన్నాయి కానీ ఇప్పుడు కాదు, పని మాకు షార్ట్ పుట్లు అడుగుతుంది. చాలా మంచిదంట, చాలా ఇష్టం కొంతమంది నన్ను అడిగిందా. మంచిదా మరి? మనకేమో మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనకు కాబట్టి కాదు. ఇక అన్నీ మళ్ళీ వచ్చినాయి. ఇదేం కాత ఎక్కువగా వస్తుంది, చెట్టు ఏమో అట్లా అయిపోతుంది. అడవి పప్పటాలు ఉన్నాయి చూసుకో. ఇందాక ఈ చెట్టుగా అమ్మ పట్టుకుంటుంది. అదే సార్ ఏం కాదు. పిల్ల జామకాయ తినేసినాం. జామకాయ తింటే సగం అది కాస్త తిన్నట్టుంది. చెయ్యండి 2 జామకాయలకి చెట్లు వేసి అందులో వద్దగా నేను 2 అన్నీ నాకంటే చిన్నగా ఉండేనా, అంటే నా లెవెల్లో ఉండే అన్నీ నాకు నీడిచ్చేటట్టు అయిపోయినాయి. ఇలా గూడు కట్టినట్టున్నాం. పోలీస్ పెట్ట దగ్గర పోయి ఇప్పుడే ఇంకెట్లా ఎన్ని కదా ఆగి చూస్తాను, ఆగి చూస్తేనే కాదు. ఇది కావాలండి. నా డ్రెస్ అయితే తీసుకున్నా డిక్కీలోకి వచ్చి, ఎందుకంటే మనకు డ్రెస్ వేస్తేనే ఫ్రీగా. వంట స్టార్ట్ చేయడానికి నాకు ఇట్లా పెట్టుకొని అన్నీ చూసుకుంటే మస్తు అనిపిస్తుంది. ఎన్ని రకాలు వెళ్తాయో ఇప్పుడున్నా ఇట్లా, ఇంకా తర్వాత అయితే మనకు లోళ్ళు వెళ్తాయేమో. కొబ్బరికాయలు, మామిడికాయలు, జామకాయలు, సపోటకాయలు అన్నీ కూడా. పప్పి కావాలన్నావుగా మన కాకరకాయలు. అవునమ్మా వచ్చినాయి. అందుకే నీకోసం వచ్చినాయి మళ్ళా. ఈ బుక్కెట్ వేసేసి పొయ్యి మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి దబ్బదబ్బా వంట చేసుకొని తినేద్దాం. కానీ ఎక్కడ మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. తినే వేయాలి అంతే. ఇక వచ్చేసిన మొన్న కూరగాయలు అట్లా అంటే అట్లన్నావు కదా చూడు. ఎందుకు అవి అది వస్తుంది గట్టిగా వస్తే ఒక్క లాగా అవుతుంది. ఎందుకు అవి అని అనుకుంటారు. ఈరోజు మా రవితో వంట స్పెషల్. వడలు ఇంకా రవి గుండెకాయ కాల్చినా నీకు తినే అలవాటు ఉందా లేదా? తింటాక తలకాయ బాగా తలకాయ కాల్చుకొని తినేదా? కాల్చుకొని తింటా, చాలా బాగుంటుంది అది. ఇంకా కొంతమంది తలకాయ కాల్చుకొని తింటారు. మామూలుగా నేనైతే తలకాయ కాల్చుకొని తినలేదు.
ఇంతవరకు ఇవైతే కాలుద్దాం. రవి చెప్పు ముచ్చట ఏమన్నా ఊర్లో ముచ్చట. ఈరోజు మా రవితో ముచ్చట్లు చూడండి. చిన్నప్పుడు అయితే నువ్వు అవి కాల్చుకునే కదా. కాకా కాల్చుకుంటుంది ఇంకా చేపలు ఉంటాయి కదా అక్క, అది చీకులు ఇట్లా తెచ్చి మా తాత పట్టుకొచ్చేవారు. ఆ చీకులకి ఇట్లా తెచ్చి కాల్చుకొని తినేది ఏ ఊరు? చిన్నప్పుడు మా తాత పట్టుకొచ్చి. అదే మామూలుగా మీది ఏ ఊరు? ఏ ఊర్లో అట్లా? ఇక్కడ నెగరకల్లు. నకరికల్లు. చూసిరా రవి చేపలు కూడా కాల్చుకొని తిన్నాడంట. నన్ను అంటారు అలాగే చీకుకి అట్టనే గుచ్చుకొని తినేది. సేమ్ అన్న భాష మారిపోతుంది. సైకిల్ పుల్ల ఉండేది. అవును. ఆ సైకిల్ పుల్లకు ఇట్లా కుచ్చి ఇగో సైకిల్ పుల్ల గొడుగు పుల్ల ఉంటదిగా, నేనైతే గొడుగు పుల్లలు కాల్చుకొని తినేది. ఫుల్ టేస్ట్ ఉంటుంది అక్క. నీకు ఉడకబెట్టిన దానికంటే ఆ కాల్చుకొని తినేదే బాగుంటుంది. అది తెలవదు కొంతమందికి. తెలియదని కాదు, ఎవరి ఇష్టం వాళ్ళ తమ్మి తినరు. ఇంకొకటి పెడతా. ఇది ఇట్లా అడ్డంగా పెట్టాము దీన్ని ఎట్లా పెట్టేనా? పెట్టేసి అట్లా కాదమ్మి, దాని మీద పెడితే సరిపోదు అట్లా. మరి బొగ్గ అయిపోగల ఏం కావాలి. మొత్తం వీడియోస్ అన్నీ ఇక్కడే ఉన్నాయా? ఇంటి పాప ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర అక్కడ లేవు కదా అక్క. మన ఇంటి దగ్గరే ఉన్నాయిగా. ఆ పాప ఇంటి దగ్గర ఎక్కువ ఉన్నాయి, మన ఇంటి దగ్గర తక్కువ. అంటే మన ఇంటి దగ్గర కూడా బాగానే ఉన్నాయి. ఎక్కువ ఇంకా తీసుకెళ్ళండి కాబట్టి ఏది వర్షం పడుతుందమ్మ. వర్షం స్టార్ట్ అయిందా? వద్దు ఉంది, నేను తెచ్చిన. ఇగో అవి గుండెకాయ పుడక్కబడుతుంది. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసిన. ఇవ్వ రవి రెండు అవి అందుకోవా? కరివేపాకు తింపు. మినప్పిండి అండి, మొత్తం మినప్పిండే. వర్షం అయితే స్టార్ట్ అయింది. అబ్బా ఎంత బాగుంటుంది నాన్న. ఫుల్ పడితే ఈ డ్రెస్లో తడిసిపోయి ఇంకో డ్రెస్ మీద ఆ డ్రెస్ వేసుకుంటాయి. ఇక మన చెట్టుది ఫ్రెష్ వర్షం పడుతుంది, ఇంకా కడగని అవసరం లేదు. కరివేపాకు ఎంత మంచి వాసన నాన్న. తెంపేస్తే అవి ఇక మనకు అంతా తిరిగి వచ్చినాం. అవి ఇవి ఎన్ని కిలోమీటర్లు మన 25 వస్తుందండి. 25. ఇప్పుడు మనం చూసినట్టు ఇంకా ఎక్కువ లేవు. ఇప్పుడు మనం చూసినవి ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ మనకి అట్లా అర్థం చుట్టం తిరిగినట్టు ఉండదు. నేరుగా ఇటు వచ్చేసి స్ట్రైట్గా వచ్చేసి మళ్ళీ అవి మనం అటు ఇటు తిరిగే వరకు మనకు అటు మనకు ఒక 50-60 వచ్చింది. మనం అంతా తిరిగి 50 పైన తిరిగింది. ఒక 50-60 వచ్చింది. అవును. మనం చూసిన ఆ రెండు బాగా ఇదే బాగుంది. అది బాగానే ఉంది. ఆ ఫామ్ హౌస్ పక్కన ఉండేది బాగానే ఉంది, కానీ అది మస్తు లాంగ్ ఉంది. రోడ్డు సరిగ్గా లేదు. ఉంది. 4 మూలలు కరెక్ట్ ఉంటే చాలా లాంగ్ ఉంది రవి. అయినా అంత
లాంగ్ ఉండదు. ఫామ్ హౌస్లు అంటే అట్నే ఉంటాయి, అక్కడ లాంగే ఉంటాయి, సిటీకి దూరంగా ఉంటాయి అట్లా. ఇక అది అట్లా ఉంటుంది. ఇది ఇట్లనే ఒక చేతితో బలి వేస్తాను నన్ను కొంతమంది, నాకు వేస్తుందో రాదు. ఉల్లిగడ్డలు కవర్తోనే వేస్తాను. ఎట్లా చూడరు గాలి. కొంతమంది ఒకే చేతితో బలి వేస్తారండి, నా బిడ్డ కూడా వేస్తుంది బాగా. మాడిపోయినాయి. ఫస్ట్ మాడిపోయినా అవునన్నా, ఊర్లో ఏమన్నా పిండి వంటలు చేసి ఇట్లనే పెట్టేది. అబ్బాయి ఈ గాలికి ఇదంతా నా ముఖానికే వస్తుంది. చూడండి అసలు అరిటాకు తెచ్చేసింది బాగుంది కదా. ఇది కూడా మాడిపోతుంది. చికెన్ వడ అన్నట్టు అక్క ఇదిగా. చికెన్ కూడా ఏంగానే తీసేయాలి మమ్మీ. ఏంగానే తీస్తే ఉడకదు కానన్నా. మరి అది కాలిపోతుందని తింటే ఉడికిందా ఉప్పేసుకోవాలి. ఒక సైడ్ చల్లని గాలి, ఒక సైడు కాలిపోయి రవి అంటుండు, అక్క కృష్ణవేణక్క ఈడ కట్టెలిపోయిందా వంట ఉంటుందంటే ఎవరన్నా నమ్ముతారా అక్క అని. అందరూ ఇప్పుడు అక్క కట్టెల పొయ్యి మీద వంట వస్తుందంటే మీరు ఎవరైనా నమ్ముతారా? ఇక్కడ చూడడం తప్ప నేనైతే ఇప్పుడు చూసినా అనుకోను అక్క, నిజంగానే కట్టెల పొయ్యి మీద వంట చేస్తారని. మనం ఒక రోజు పోనంత వరకు మనం మహారాజులమండి. బేఫికర్ రాజాలాగి వీళ్ళు రాజాలే పండొచ్చు గుండెల మీద చేసుకొని. ఏ రోజు ఎవడొస్తాడు, డోరు కొడతాడు, తంతాడు, తిడతాడు అనే ఇది ఉండదు. ఊరికే గెలిగించుకోపోయినామంటే అదే ఇక గుండెల రాళ్ళు వరిగిడుతూ ఉండాలి వాళ్ళకి. ఎప్పుడెప్పుడు ఎక్కడి నుంచి ఏమి ఇది ఆపద వస్తుందని భయంతో. అందుకే ఉండద్దు, వాళ్ళ కష్టమైందో వాళ్ళేదో ఉంటేనే అది మంచిగా. అక్క మొత్తం నేను ఒక్కనే తింటా. తినేసి తినే రవి. ఉట్టిగానే నేను తినలేను అబ్బా, ఒక్కడికంటే ఎక్కువ తినలేను నేను. ఇగో నీకు నాకు పెట్టు, నువ్వు తినేయాలి, కావాలి, తినాలి, తినుకుంటా మాట్లాడు. కూర్చో. మీ అల్లుళ్ళని తీసుకొస్తా కావాలంటే, మరదల్ని అల్లుళ్ళని తీసుకొస్తా, అప్పుడు తింటారు. ఈరోజు మనం అటు ఇటు పోయేది లేకుండా ఉంటే తీసుకొచ్చినట్టే బాగుండు. సండేనే కదా, వస్తే తొందరగా వస్తే టైం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మీకు బోనాలు ఎప్పుడు? ఏమో కాడ ఇంకా వాళ్ళు డిసైడ్ చేస్తారు. మా ఇంటికాడ అందరికి ఏరియాలో కొంట్లో ఇప్పుడు నువ్వు ఊర్లోనే చేస్తావు, పోయేడు చేయవా? ఇక్కడే ఎప్పుడు చేస్తారు మా ఏరియా వాళ్ళు, అంతవరకు డిసైడ్ చేస్తారు, చేసుకొని వాళ్ళు అప్పుడే చేస్తారు. ఓకే, అందరు కలిసి చేసుకుంటారేమో. రవి ఒక పాట పాడవా? నాకు రావక్క పాటలు. ఒక స్టోరీ అన్న చెప్పు మన వాళ్ళకి, మంచి స్టోరీ. మరి రవి వచ్చింది ఒక స్టోరీ చెప్పిండు అనుకుంటారు. మామూలుగా అంటే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఇది అని చెప్తా, కానీ ఇట్లా వీడియో ఉంది ముందుకు చెప్పు అంటే అట్లా. కరేపాకు చేస్తా కొంచెం. ఇది తలకాయ తీసేసిన అండి, ఎందుకంటే ఇదిగో ఇది తీసేస్తే బాగా వస్తాయన్నారు. కరేపాకు లేతాకులు వేస్తే మంచిదా, ముదిరాకులు వేస్తే మంచిదా అక్క ఎక్కడైనా వంటల్లో? ఏమైనా మన అంటే లేటరే బాగా. ఏమో నాకు మనం మెరుగు ఊర్లో ఏమంటారు, ఊర్లో
చేపలు వేస్తాను చూసింది చేపలు వేస్తాను. మన వాళ్ళు ఎవరో చెప్తుండే ఆ తలకాయలు తీసేసి మంచిగా కొమ్మలు వస్తాయని చెప్పి అందుకు తెలుసు. ఇందులోనే అన్నీ వేసేస్తాండి. రవి అనుకో ఈరోజు అట్లా ఎంత ఫాస్ట్ చేసేసాం అక్క వంట అని. పసుపు సగం గాలికి సగం భూమికి. కారం ఉప్పు గరం మసాలా కొంచెం వేసిన ఇది కొంచెం. ఎవరో అంటుంటారు అమ్మ నువ్వు ఇలాగే చాట్ చేస్తాను చెప్పి. నాలాగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే అల్లం ఎల్లిగడ్డ ఇంకా రవి తింటావి తీసుకో. ఇవేనా ఉడుతుందా? నాది ఫస్ట్ అది ఎక్కువ కాలింది కదా, పైన కాలిపోయింది. లోపల సరిపోతుంది. నూనె కాల కొంచెం పోస్తా. కాలే కాలే నూనె అది. రవి నీ చిన్నప్పుడు ముచ్చుతామన్నా చెప్పు మన వాళ్ళకి. ఎప్పుడు మా దగ్గర చూసి బేజారవుతుంది. నీ చిన్నప్పుడు ముచ్చట. మొన్న మంచం అన్నాం కదా చూడండి. కూర్చోరాము. బాగా మొత్తం వాచ్మెన్ బాగా క్యాచ్ క్యాచ్ పట్టుకోవాలి. వావ్ గుడ్ క్యాచ్. ఈరోజు మా రవి భయపడి పారిపోవాలి.
ఏందక్క ఇట్లా అడుగుతున్నాను. అయిపోయింది, ఇది ఉడికిపోతే మన కూర రెడీ. మన ఇంట్లో గిన్నెడికి వచ్చింది. నేను ఈ కడాయి మీద మూత కోసమే దాన్ని పట్టుకొచ్చిన. మొన్న కూడా మూత లేక దానిపైన ఆకు చిన్న మూత ఇట్లా పెట్టిన. ఇక్కడ కూర్చొని ఇంకా తింటాము. వాటర్ తీసుకా రవి తినేలే. అయిపోయిందండి. ఇదైతే అగ్గి ఎంత ఏమన్నా కాల్చుకునేటట్టు అయితేనా చూడు అసలు. మనకు ఆ పొయ్యి ఇంత అగ్గి ఉండకపోతుండే కదా. ఎడైతే ఈ సెగకే మొత్తం గ్రిల్లి పెట్టేస్తాం అనుకో, బా తుక్కు తుక్కు. నేను ఓపెన్ కూడా చేసుకోండి. కాలిపోగల మీ సాప సాప్ మీద పెట్టి కాలిపోతుంది. రైస్ వేడి వేడిగా అయింది ఇక్కడే. రవి గిన్నె పెట్టిస్తా, గిన్నె ఇచ్చేసి వడలు. ఇది కట్ చేసేప్పుడు నేను ఉంటే కొన్ని రెండుగా చేస్తుంటే. ఎందుకు తినలేవు పిల్లలు? ఎట్లా? ఒక డైలాగ్ వేస్తా నేను. ఏం డైలాగ్ నాన్న? పిల్లలు రాళ్ళు తిన్నా కరిగిపోతాయి. పిల్లలు రాళ్ళు తిన్నా కరిగిపోతుంది అని డైలాగ్ వేస్తా. నీకు ఇళ్ళనే పెట్టినా నాన్న? వర్షం స్టార్ట్ అయింది, చిటపట చినుకులు పడుతుంటే మంచిగా. చాలా పులుసు ఎక్కువ అయ్యి వస్తలేదన్నా ఇలా. చాలా గంటలో పులుసు చేస్తున్నాను. చాలా చాలా పులుసు కూడా చాలా ఇదేమన్నా నన్ను అది నాకేముంది చూసుకోకుండా కూడా. ఎట్లుంది రవి? బాగుందా? ఇట్లా ఇట్లా కూర్చొని తినడా?
అయ్యో కట్టెల పొయ్యి మీద చేసిన వంట కదా ఆ, టేస్ట్ వేరే ఉంటుంది. అదే చిన్నప్పుడు మా నాయనమ్మ మా అమ్మమ్మ చేసినప్పుడు ఎట్లుంది వంట అట్లుంది. చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాయనమ్మ చేసినట్టుందంట వంట. కట్టెల మీద అంతే కదా, ఊర్లో వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మమ్మ చేసినట్టు. ఉడుకుపోయింది బాగా. ఉప్పు కారాలు బలి పట్టినాయి, సరిపోయినాయి కరెక్ట్గా. వేడిగా కాలిపోతూ ఇట్లా వడ అద్దుకొని తినాలి. గిన్నెలో పుంచలేదు కదా, అందుకని అద్దుకున్నా. రాయలసీమలో వడ కోడికూర కాంబినేషన్ సూపర్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరన్నా ఇట్లా మన ఇంటికి చుట్టాలకు వస్తే వడ చేస్తారు, ఖచ్చితంగా కోడిని వస్తారు. తిరుపతిలో అయితే వడ పాయసం, కడపలో అయితే వడ కొడుకుర. వంటలు అయితే సూపర్గా ఉన్నాయండి, మస్తుంది. ఇంతసేపు ఓపిక చూసిన మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.